హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. రక్షకుడు ఎస్ కాకపోతే ఈ సినిమా ఇప్పటిది కాదు భయ్య. 2021 నవంబర్ 25న అయితే మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అలాగే యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రక్షకుడు మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రక్షకుడు ఎస్ డైరెక్టర్ బై నితిన్ రెంచి. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ సినిమా మలయాళంలో చూసుకుంటే కవల్ అనే పేరుతో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే తెలుగులో చూసుకుంటే రక్షకుడు అనే పేరుతో అయితే తెలుగులో అయితే డబ్బింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే ఆంటోనీ అండ్ తంబన్ వీళ్ళు చిన్నతనం నుంచి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటూ ఊరిలోనే ఒక చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఊరిలో ప్రజలకి దేవుళ్లాగా ఉంటూ మంచి చెల్లు చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలా మంచి పేరు తెచ్చుకున్న వీళ్ళని పోలీసులు ఎందుకు చంపాలని అనుకుంటారు. విలన్స్ వచ్చి వీళ్ళ ఫ్యామిలీని ప్రతి ఒక్కరిని ఎందుకని చంపుతూ ఉంటారు. ఒక చిన్న కారణంగా ఆంటోనీ అండ్ తంబన్ విడిపోయి మరలా ఎప్పుడు కలుసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళ భార్య పిల్లని చంపిన విలన్స్ని వీళ్ళు ఎలా చంపుతారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా అయితే చూడాల్సిందే. ఈ సినిమా స్పెషల్లీ అంటే మాత్రం ఫాదర్ అండ్ డాటర్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ ఆఫ్ ఎమోషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మలయాళం సినిమా కాబట్టి స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. మన తెలుగు ఆడియన్స్కి అంతగా ఎక్కకపోవచ్చు, కాకపోతే మంచి మెసేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కంటెంట్ అయితే బాగానే ఉంది, స్లోగా వెళ్ళడం వలన అంతగా అయితే ఎక్కదు. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ చూసుకుంటే కనుక ఒక 4 ఫైట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైట్ అయితే అంటే న్యాచురల్గా అయితే ఉంటుంది. బయట ఫైట్స్ ఎలా ఉంటాయో అలాగే చూపిస్తారు. అంతేకాకుండా ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక సాంగ్ చూసుకుంటే ఎమోషనల్గా అయితే ఉంటుంది. అలాగే ఈ ఆంటోనీ అండ్ తంబన్ వీరిద్దరి నుంచి ఒకరైతే చనిపోతారు. వారు చనిపోయిన మాత్రం ప్రతి ఒక్కరైతే ఎమోషనల్ అయితే అవుతారు. మంచి సెంటిమెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. కామెడీ విషయానికి వస్తే ఈ సినిమాలో అయితే కామెడీ అయితే అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. కామెడీ సీన్స్ అయితే ఉండదు. ఎమోషనల్ సీన్ కాబట్టి ప్రతి ఒక్క సీన్ ఎమోషనల్గానే ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో క్లైమాక్స్ వరకు మీరు సినిమా చూస్తే కనుక ప్రతి ఒక్కరైతే ట్విస్ట్కి అయితే షాక్ అయిపోతారు. అలాంటి ట్విస్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరితో ఉంటూ మంచి చెడు చూసుకునే ఒకే ఒక వ్యక్తి వీళ్ళనైతే చంపుతూ ఉంటాడు, ఒక ఫ్యామిలీని. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా లాస్ట్ వరకు అయితే చూడాల్సిందే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ అయితే బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే మలయాళం సినిమా కాబట్టి స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కాకపోతే వన్ టైం అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. అలాగే ఫైట్ చూసుకుంటే కూడా న్యాచురల్గా అయితే ఉంటాయి. మనకు కూడా అంత నచ్చకపోవచ్చు. కాకపోతే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. దానికి మాత్రమే కనెక్ట్ అయితే అవుతారు. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఒక 30 to 40 మినిట్స్ వరకు స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఎందుకంటే సస్పెన్స్ అయితే లాస్ట్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరి నుంచి ఒక అతను చనిపోవడం వలన అతని ఫ్రెండ్ వీళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. అది కూడా అయితే ప్రతి ఒక్కరికైతే నచ్చేస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే కనుక క్లైమాక్స్లో మాత్రమే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. మిగతా సైడ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత అయితే సెట్ అయితే అవ్వలేదు. అలాగే ఫైట్ చూసుకుంటే కనుక స్లోగా అయితే ఉంటాయి. అది మనకైతే ఎక్కదు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొంచెం కామెడీ ఉంటే బాగుండు. కామెడీ అయితే ఈ సినిమాలో ఎలాంటి కామెడీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. మొత్తానికైతే ఈ సినిమా కోసం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే థ్రిల్లర్ అండ్ డ్రామా సినిమా కాబట్టి వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా రక్షకుడు ఓటీటీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.